చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచేందుకు పురపాలక సంఘం కూటమి ప్రభుత్వం కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు ఎలాంటి భరోసాలు కల్పించలేదని, వారికి వేతనాలు పెంచలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు పడుతున్న కష్టాలను చూసి వారికి వేతనాలు పెంచుతుందని, త్వరలోనే అన్ని రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కల్పిస్తారని తెలిపారు. Thank you, CM sir. Thank you. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM sir. MLA sir ఏమో చెప్పాలి. అర్థం కాలా. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM sir. రాష్ట్రంలోని 14,000 ఇంజనీరింగ్ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో మాకు పురపాలక సంఘంలో చాలా అన్యాయం జరిగినది. దాంట్లో భాగంగా మేము సమ్మెకి వెళ్ళి అందరికీ నమస్కారం. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏవైతే కార్మిక సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి నమస్కారం. ఇది నిజంగానే మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశము మరియు కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ వర్కర్స్ ద్వారా వాళ్ళతో కలిసి ఈ యొక్క సంతోషాన్ని జరుపుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సఫర్ అయినారు మరి. అందరికి నమస్కారము. నేను గత 21 రోజులుగా గతంలో స్ట్రైక్ చేసినందుకు గాను మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే గవర్నమెంట్ మాకు ఇప్పటికైనా మా సమస్య, మా బాధ అర్థం చేసుకొని మాకు తిరిగి